మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ జనరేషన్లో ఆర్థరైటిస్ అనే సమస్య చాలా కామన్ అయిపోయింది. సో బేసిక్గా ఆయుర్వేదం ఏంటంటే పురాతన కాలం నుంచి వస్తున్న వైద్యం అని చెప్పుకుంటూ ఉంటాం. సో సింపుల్ హోమ్ రెమెడీస్ ద్వారా కూడా మనం ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే తెల్ల సొన, గుడ్డు తెల్ల సొన, అలాగే అన్నము అండ్ జింజర్ పేస్ట్, ఈ మూడిటితోటి ఆర్థరైటిస్కి చెక్ పెట్టచ్చు అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో చెప్పడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చెలిమల శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జనరల్గా ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది మోకాళ్ళ నొప్పులు అనొచ్చా, లేకపోతే ఇంకేమైనా అదర్ టర్మినాలజీ అనొచ్చా? ఆర్థరైటిస్ అనే టర్మ్ అనేది ఇది ఏంటంటే ఒక జాయింట్ లో వచ్చే వాపుని మనం ఆర్థరైటిస్ గా కన్సిడర్ చేస్తాం. అంటే ఎక్కడైతే రెండు ఎముకలు కలుస్తుంటుందో ఆ జాయింట్ లో స్వెల్లింగ్ వచ్చేది. సో శరీరంలో ఎక్కడెక్కడ జాయింట్స్ లో ఉన్నా ఎక్కడ వాపు వచ్చినా దాన్ని ఆర్థరైటిస్ గా కన్సిడర్ చేస్తాం. అయితే పర్టికులర్ గా ఏంటంటే ఒక జాయింట్ కి ఒక పేరు ఇస్తాం. లైక్ మోకాల్లో చూస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అంటాం. అలానే స్పైన్ లో చూస్తే స్పాండిలైటిస్ అంటాం. ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిసే. ఇది కాకుండా బ్లడ్ లోనే యాంటీజెన్ ఉండి బాడీని ఇమ్యూనిటీ సిస్టమ్ తో రిలేటెడ్ ఉండేది రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో బేసిక్ గా బ్రాడ్ వేలో చూస్తే ఏంటంటే ఎక్కడైతే ఎముక ఆ జాయింట్ లో వచ్చే వాపునే మనం ఆర్థరైటిస్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అది ఎక్కడైనా కావచ్చు. అది ఇక్కడ ఫింగర్స్ లో ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఎక్కడ ఈవెన్ జాయింట్ అంటాం కదా, ఇక్కడ జాయింట్ లో కూడా వాపు వస్తుంది. అది రుమటైడ్ ఆర్థరైటిస్ లో కూడా చూస్తూ ఉంటాం. బట్ ఈ రోజు మనం కొంచెము మాట్లాడుకునేది అంటే ఆస్టియో ఆర్థరైటిస్, అంటే లిమిటెడ్ టు నీ జాయింట్స్. ఎందుకంటే చాలా ఎక్కువ మందికి మనం ఇవాళ రేపు 40 years లోనే ఈ మోకాలు అరిగిపోయాయి అని బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వల్ల చూస్తుంటాం. కాబట్టి దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ అంటాం. ఓకే, సో కమింగ్ టు డయాగ్నోసిస్ సార్, కమింగ్ టు వీళ్ళకి ఆర్థరైటిస్ అంటే జనరల్ గా పెయిన్స్ అవి ఒక్కటే ఉంటాయా, ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏముంటాయి? సేమ్ జనరల్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్థరైటిస్ అంటే ఒక ఎముక అరిగింది, ఆ వాపు వచ్చిందంటే ఇది 1-2 రోజుల్లో జరిగే ప్రాసెస్ కాదు. మన శరీరము చాలా మటుకు అదే రిపేర్ చేసుకుంటుంది. దాంతో కానప్పుడే మనం లాస్ట్ సిమ్టమ్ నొప్పి అంటాం. బట్ జనరల్ గా చూస్తే, ప్రాక్టికల్ గా చూస్తే క్లినిక్స్ లో ఏంటంటే పేషెంట్ నొప్పి ఉన్నప్పుడే వస్తాడు డాక్టర్ దగ్గరికి. అంటే నాకు చాలా నొప్పి ఉంది డాక్టర్ గారు అని. బట్ అప్పటికే ఏంటంటే మన శరీరం దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ దాటిన తర్వాత, అది జాయింట్ డీజనరేషన్ అయిన తర్వాతనే ఆ లాస్ట్ సిమ్టమ్ నొప్పిగా చూస్తాం. సో జనరల్ గా ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకటే ఒక దీనికి రూల్ ఏంటంటే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్, మనం రెగ్యులర్ పనుల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ చేస్తున్నామంటేనే మన శరీరం సహకరించట్లేదు. అంటే మీరు చూస్తే చూడండి, ఒక 10 అడుగులు వేసేసరికి అబ్బా నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది అంటారు. సో ఈ ఒక్క ఇబ్బందిని చూడగానే మనకు అర్థమైపోతుంది సంథింగ్ ఈ జాయింట్స్ లో ఏదో డీజనరేషన్ ఉంది అని. కానీ మనం తెలుసో తెలియకో కొన్ని రెస్ట్ తీసుకొని, ఒక ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని ఒక 1-2 years అలా మేనేజ్ చేస్తూ ఉండేసరికి అక్కడ ఉండాల్సిన కణజాలము, ఆ మృదులాస్థి అంటాం, అంటే ఆ మజిల్స్ ఇవన్నీ కూడా దెబ్బతిని అప్పుడు బోన్ అనేది డీజనరేట్ అవుతుంది. బేసిక్ గా పెయిన్స్ వచ్చిందంటే మీరు అన్నది కరెక్ట్ సార్, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వాడి, పెయిన్ కిల్లర్స్ వాడి అలా నొప్పిని ప్రొలాంగ్ చేసుకుంటూ అంటే సిమ్టమ్ ని మాత్రమే మనం తగ్గించుకుంటాం. ఇక్కడ నేను జనరల్ గా ఒకటి ఆయుర్వేదిక్ లో మేము దీన్ని, అంటే మీరు అన్నారు ఎలా తెలుసుకోగలుగుతాం మరి అంటే నొప్పికి, ప్రతి నొప్పికి ఆర్థరైటిస్ అని చెప్పలేము. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనిషి నడకలో ఒక్కొక్కసారి చూస్తే ఏంటంటే కొంచెం వంగి నడవటము, తుల్లి పట్టము, వంకరగా నడవటము, పెయిన్ అడిగేసినప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో ఇవన్నిటి కూడా జనరల్ గా అది ఆర్థరైటిస్ కండిషన్స్ లో చూస్తుంటాము. బట్ ఇంకా ఈజీగా మనకి ఏంటంటే ఇప్పుడు రేపు ఉన్న మోడర్న్ టెక్నాలజీ ఎక్స్రేస్ చూస్తే ఇంకా క్లియర్ అయిపోతుంది. అవి కాకుండా కూడా ఎప్పుడైతే మోకాళ్ళు అబ్జర్వ్ చేస్తామో ముట్టుకుంటే పెయిన్ లాగా, వాపులాగా కనబడుతుంటాయి. అయితే దీన్ని ఆయుర్వేదంలో ఈ నొప్పి అరుగుదల అనేది మనం ఎలా చూస్తాము అంటే, మీకు ఆయుర్వేద బేస్ అనేది ఏంటంటే మనకు తెలిసినట్టు వాత పైత్య కఫాల మీద ఉంటుంది. అలానే సప్త ధాతుస్ అంటాం, అంటే మన శరీరాన్ని ధారణ చేసే ఈ సప్త ధాతులు లైక్ రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రం. ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ లో రస, రక్త, మాంస, మేధ, అస్థి, అస్థికలు అంటే సాంస్క్రిట్ లో బోన్స్ ని మనము అస్థికలు అంటాం. మరి ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు నాకు ఎముకలు అరిగాయి అంటే యు ఆర్ ఇన్ టు 5th stage. మనం ఆ టైంలో ఏదో కాల్షియం సప్లిమెంట్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అప్పటికప్పుడు దాన్ని తగ్గించగలుగుతాం. కానీ మీరు చూసుకుంటే మరి ఈ 4th stage వరకు వచ్చారు, 4th నుంచి 5th stage అంటే లింఫాటిక్ సిస్టమ్ కానీ బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ ఇవన్నీ దెబ్బతిన్న తర్వాతనే ఈ బోన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ పెయిన్స్ తోనే వచ్చారు, నేను కూర్చుంటే లేవలేకపోతున్నా,
వాష్‌రూమ్‌కి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అవుతుంది. అయితుంది. రైట్. అంటే అప్పుడు వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నట్టు? జనరల్‌గా కొంతమంది ఎలా అంటే బాడీ టెండెన్సీ అంటాం. మీరు చూస్తే చాలా చిన్న ప్రాబ్లమ్‌కి కూడా ఎక్కువ రెస్పాండ్ అవుతుంది బాడీ. హ్మ్. కొంతమందికి చాలా మొండిగా ఉంటారు. అంటే అరిగిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ బాడీ టెండెన్సీ బాడీ తీసుకునే థ్రెషోల్డ్ అంటాం. పెయిన్ థ్రెషోల్డ్ అంటాం. కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఓకే. లాస్ట్ స్టేజ్ వరకు కూడా పెయిన్ అనేది ఏమి తెలీదు. కొంతమందికి చాలా ఎర్లీ స్టేజ్ తెలుస్తుంది. సో వీటిని చూసి డయాగ్నోస్ చేయడం కష్టం. మనం దానికన్నా ముందు ఆయుర్వేద వైద్యుడిగా మేము వాళ్ళ నాడిని చూసిన తర్వాత వాత ప్రకృతి ఉంటే వాళ్ళు చెప్పే సింప్టమ్స్‌ని మేము చూసింది, అబ్జర్వ్ చేసింది, వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బేస్ చేసి ఇది డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సో ట్రీట్‌మెంట్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఉంటుంది గదా సార్. ఎందుకంటే ఆయుర్వేదం అంటే ఎప్పటినుంచో వస్తున్న వైద్యం ఇది. కరెక్ట్. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయని అందరికీ తెలిసిందే. కరెక్ట్. సో కమింగ్ టు మంచి ఒక రెమెడీ నేను ఆల్రెడీ ఇంట్రోలో రైట్. చెప్పాను. కరెక్ట్. ఆ రెమెడీ ఏంటి సార్? ఎలా వర్క్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి ప్రతిసారి అంటే పెయిన్ వచ్చింది, ఇది ఆర్థరైటిక్ కండిషన్ అంటే లిటరల్‌గా చెప్పాలంటే ఇది డీజనరేటివ్ డిజార్డర్ అంటాం. అంటే ఇప్పుడు మన ఏజ్ ఈరోజు 30 ఉంటే రేపు 30 ఇయర్స్ 1 డే అయినట్టు ఒకసారి అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఇది మోస్ట్‌లీ 40, 45 ఏజ్ వాళ్ళలో అవుతుంటుంది. సో అది ఆ ప్రోగ్రెస్ అవుతూ పోతూ ఉంటుంది. హుహు. బట్ మనకి ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది నడవడంలో కానీ, మెట్లు ఎక్కడం, దిగడం ఇలాంటి అయినప్పుడు, కాళ్ళలో వాపులు ఉన్నప్పుడు మీరు చూస్తే తెలుసో తెలియకో పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకుంటారు. హా! సో అలాంటివి కాకుండా ఆయుర్వేదంలో చాలా దివ్యమైన ఉపచారాలు చెప్పారు. లైక్ ఇన్‌స్టాంట్ రిలీఫ్ కోసము నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టే గుడ్డు సొన అంటాం కదా! హ్మ్. అంటే ఈ వైట్‌ది ఏదైతే ఉంటుందో మనము అల్లం పేస్ట్ లాగా చేసి కలిపి అన్నాన్ని బాగా మెత్తగా ఉడకబెట్టి ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా చేస్తే అది ఒక మనకి మెత్తగా ప్యాక్ పేస్ట్ లాగా అవుతుంది. అవుతుంది. దాన్ని ఏం చేయాలి? మనకి జనరల్‌గా ఏంటంటే మేము కొన్ని ఆయిల్ సజెస్ట్ చేస్తాము. అంటే హ్మ్. తైల హ్మ్. అభ్యంగనాలు అనేవి ఏం చేస్తాయి? ఆయిల్ మసాజెస్ ఎందుకు చెప్తాము ఇక్కడ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయటానికి. సో అచ్చా! లైట్‌గా మహానారాయణ తైలం కానీ, ఇంట్లో మనకు దొరికే నువ్వుల నూనెని వేడి చేసి ఎక్కడైతే మోకాళ్ళ దగ్గర వాపులు ఉంటాయో లైట్‌గా మర్దన చేసి దాని మీద నేను చెప్పిన ఈ పేస్ట్‌ని అప్లై చేసి చిన్న కట్టు లాంటిది కడితే ఏమవుతుంది? కండరాల్లో ఎక్కడైతే ఆ స్టిఫ్‌నెస్ ఉంటుందో అది రిలీజ్ అవుతుంది. అంటే ఓకే. మెయిన్‌గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫర్దర్‌గా ఇది ప్రొసీడ్ అవ్వకుండా ఉండాలంటే వాసోడైలేషన్. హ్మ్. వీలైనంత వరకు అక్కడ వెసల్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా అవ్వాలి. హుహు. మేము దాన్ని శ్రోత అవరోధం అంటాం. అంటే మనకు తెలుసు ఒక ఛానల్ బ్లాకేజ్ అయితే అక్కడ ఎలా మూవ్‌మెంట్ ఉండదు. అంటే ఒక పైప్‌లో ఎక్కడైతే బ్లాక్ ఉంటే అక్కడ మూవ్‌మెంట్ ఉండదో అలా ఇక్కడ ఈ ఛానెల్స్ ఈ క్యాపిలరీ బ్లడ్ సెల్స్ ఆగిపోయి ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే ఈ అన్నంలో ఉండే గుణం కానియండి వాసోడైలేషన్ అలానే అల్లము పేస్ట్ అల్లం అనేది అందరికి తెలిసింది ఇది ఇట్స్ ఎ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ వితౌట్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. నిజంగా ఇన్‌స్టాంట్ రిలీఫ్ లాగా ఉంటుంది. సో ఇవి అండ్ గుడ్డులో ఉండే ఆ సొన కూడా ఇవన్నీ కూడా అక్కడ మళ్ళీ రీజనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవి ఇది చాలా వర్క్ మటుకు అవుతుంది కదా! మంచిగా ఉంటుంది. ఇది చేయటం వల్ల ఇన్‌స్టాంట్ రిలీఫ్ ఉంటుంది. హుహు. అండ్ ఏంటంటే దానికి కారణం కూడా తెలుసుకొని ఆ లోపల ఔషధాలు అలానే ఆయుర్వేదంలో మేము చెప్పే పంచకర్మలు, పూర్వకర్మస్, జానుబస్తి కానియండి, హ్మ్. అలానే ఆహార వ్యవహారాలు అంటాము. అంటే ఎక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్స్ కాకుండా వెయిట్‌ని మెయింటైన్ చేసుకుంటూ వాతాహార ఫుడ్స్ కాకుండా మెయింటైన్ చేసుకోగలిగితే ఇది ఎంత ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తామో అంత తొందరగా దాన్ని కట్టడి చేయడానికి అవుతుంది. వెరీ నైస్ సార్. సో ట్రీట్‌మెంట్ విషయానికొస్తే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఇది ప్రైమరీ స్టేజ్, సెకండరీ, థర్డ్, ఫోర్త్ స్టేజ్ అనేది వరకు ఉంటుంది. మీరు ఫోర్త్ స్టేజ్‌లో ఏంటంటే మనం జనరల్‌గా వినేది సర్జరీ అంటాం. హ్మ్. బట్ నిజంగానే ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్ళి ఇంకా మందులు పనిచేయనప్పుడు ఎవరమైనా సర్జరీ ఆయుర్వేదంలో కూడా శల్య అంటాం. బట్ అన్నీ కూడా మనకు తెలిసి చూస్తూ వాటి ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్ళే స్థితి చూస్తుంటాం. అలా కాకుండా మా ఆయుర్వేదంలో ముందే ఏంటంటే దీన్ని సంశోధనం అంటాం. అంటే మన బాడీలో పేరుకుపోయిన వాతాన్ని కట్టడి చేస్తే ఆటోమేటిక్ వాతం అంటే ఇక్కడ ఏం లేదు. ఆ అరుగుదలను ఆపుతుంది శరీరంలో. ఓకే. అండ్ కమింగ్ టు ఆయుర్వేదాలో దీనికి ఏంటంటే కొన్ని పూర్వకర్మస్ చెప్పబడ్డాయి. అంటే ఎక్కడైతే మోకాలు ఉంటుందో అక్కడ ఆ కణజాలానికి ఆ మజిల్స్‌కి ఆయిల్స్ లాగా ధారగా వేయటము, కొన్ని మందుల్ని పొట్లీలు చేయటము, హుహు. ఇవి చేయటం వల్ల అక్కడ అరుగుదల అనేది అక్కడితో ఆగుతుంది. ఓకే. మన బాడీకి ఉండే ఒక గొప్పతనం ఏంటంటే మళ్ళీ రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఒక సర్టెన్ ఏజ్ వరకు. హ్మ్. సో మనము ఆ వే చూపెట్టగలిగితే మన బాడీ అనేది రీజనరేట్ చేసుకుంటుంది. ఓకే. అలానే కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా కాకుండా మన ఫుడ్‌లోని మునగాకు లాంటివి కానియండి, హ్మ్. హ్మ్. అలానే మనకి నువ్వులు కానీ, పాలు, ఆవు నెయ్యి ఇలాంటివి కూడా ఇంకా పిప్పలి ఇలాంటివి కూడా మనం ఫుడ్‌లో యాడ్ చేసుకోగలిగితే వాతంతో పాటు ఈ జాయింట్స్ కూడా అరగకుండా హెల్ప్ చేయగలుగుతుంది. వెరీ నైస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.